హలో నమస్తే. ఈరోజు నేను కోటప్పకొండ ప్రాశస్త్యం గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. కోటప్పకొండ పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు దగ్గరలో ఉంది. నరసరావుపేట నుంచి చిలకలూరుపేట నుంచి కోటప్పకొండకు బస్సు దారి ఉంది. కోటప్పకొండ మీద కోటయ్య స్వామి అంటే శివుడు, కొండ చివరి భాగంలో పెదకోటయ్య ఆయన కూడా శివుడే. ఇలా 2 చోట్ల శివుడు ఉన్నాడు. కోటయ్య స్వామినే త్రికోటేశ్వరుడు అని కూడా అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉంటారని, అందుకే ఈ కొండను త్రికూటము అని, ఇక్కడ ఉన్న శివుడిని త్రికోటేశ్వరుడు అని పిలుస్తారు. కొండ మీద శివుడు శివలింగాకారంలో ఉంటాడు. కొండకు వెళ్లే ఘాట్ రోడ్లో 2, 3 మలుపుల వద్ద బ్రహ్మ, విష్ణువు విగ్రహాలు చాలా పెద్దవి కనిపిస్తాయి. కొండ మీద వినాయకుడు, నంది, 2 వైపులా ముఖాలు ఉన్న పెద్ద శివలింగము ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. మెట్లదారుల మధ్యలో గొల్లభామ గుడి కనిపిస్తుంది. ఈ గొల్లభామ గురించి 2 కథలు వినిపిస్తూ ఉంటాయి. గొల్లభామ రోజు శివుడికి పాలు తీసుకొని కొండ ఎక్కి పాలు సమర్పిస్తూ ఉండేది. గర్భిణీతో ఉన్న గొల్లభామ కొండ ఎక్కలేకపోవడం చూసిన కోటయ్య స్వామి, క్రిందకు దిగి వస్తాను, నీవు వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలి, వెనుదిరిగితే నీవు అక్కడే, నేను ఉన్న చోట నేను శిలగా మారిపోతాము అని చెప్పి గొల్లభామను క్రిందకు దిగమని చెప్పాడు. గొల్లభామ క్రిందికి దిగడం ప్రారంభించిన కొంతసేపటికి శివుడు క్రిందికి దిగడం మొదలుపెట్టగానే పెద్ద ధ్వనులు వినిపించి గొల్లభామ వెనుదిరిగి చూసి అక్కడే శిలగా మారిపోయింది. శివుడు కొండ మధ్య భాగంలో శిలగా మారాడని చెబుతారు. మరొక కథ, గొల్లభామ శివునికి పాలు పెరుగు తీసుకుని కొండ ఎక్కుతూ అలసిపోయి ఒకచోట పాలు పెరుగు కుండలు ప్రక్కన పెట్టి అలసట తీర్చుకునే సమయంలో కాకులు వచ్చి ఆ కుండను దొర్లించడంతో ఆహారం నేలపాలవుతుంది. ఇది తెలిసి శివుడు కొండ మీద కాకులు రాకుండా శపించడం జరిగిందని అంటారు. అందువల్లనే కోటప్పకొండ మీద కాకులు కనిపించవు. కార్తీక మాసంలో చాలా బాగా వ్రతాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివరాత్రికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రభలు కట్టుకొని కొండకు వస్తూ ఉంటారు. చేదుకో కోటయ్య, చేదుకో అంటూ భక్తులు కొండ మీదకి ఎక్కుతూ ఉంటారు. శివరాత్రి రోజు రాత్రి కొండ దిగువ భాగం అంతా కూడా కరెంటు ప్రభలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. నాకు తెలిసింది చెప్పాను. ఉంటాను. ధన్యవాదాలు.